హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాము అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన 15 మంది ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం మాట్లాడుకుందాము. వారి పేరు, వారి ఊరు, వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయినారు, అవసరం ఉంటే ఆధార్ కార్డు లేకుంటే ఓటర్ ఐడి కార్డులో వాళ్ళ పేరు ఉందా లేదా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మీకు పేర్లే తెలిసింటాయి, ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా తెలుస్తుంది, ఆధార్ కార్డు నెంబర్ కూడా తెలుస్తుంది. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ నేను చెప్తాను. ఆ 15 మంది ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు కామన్ పీపులా లేకుంటే కామన్ పీపుల్ రూపంలో ఉన్న సెలబ్రిటీసా లేకుంటే సెలబ్రిటీస్ రూపంలో ఉన్న కామన్ పీపులా అనే మీ డౌట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకుందాం అగ్ని పరీక్ష షోకు. తెలుసు కదా మీకు, అగ్ని పరీక్ష షో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కామన్ మ్యాన్స్కి అవకాశం ఇచ్చారు. కామన్ మ్యాన్స్ 3 నిమిషాల వీడియో బిగ్ బాస్కు సంబంధించిన జియో హాట్స్టార్ దానికి లింక్ పంపిస్తే దాంట్లో ఎవరి 3 నిమిషాల వీడియో మంచిగా ఉందో ఎఫెక్టివ్గా ఉందో వాళ్ళకు 200 మందికి కాల్ చేశారు. టోటల్ 18,000 మంది దీనికి అప్లై చేసుకున్నారు. అండ్ వాళ్ళు 200 మందికో 230 మందికో ఎగ్జాక్ట్గా వాళ్ళు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత కాల్ చేసిన దాంట్లో నుంచి వాళ్ళు గ్రూప్ స్టేజ్ 3కి దాంట్లో 40 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 44 అన్నారు, 40 అన్నారు, ఎగ్జాక్ట్ నెంబర్ మనకు కూడా తెలీదు. బట్ వస్తున్న వార్తల ప్రకారం అయితే 40 మందిని దానికి సెలెక్ట్ చేసినారు. దాంట్లో నుంచి గ్రూప్ 3లో అంటే గ్రూప్ డిస్కషన్లు జరుగుతాయి. గ్రూప్ డిస్కషన్లో స్ట్రెంగ్త్, స్ట్రాటజీ, సర్వైవల్ 3 టాస్కులకు సంబంధించి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. కొన్ని టాస్కులు వాళ్ళకు పెట్టడం జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 15 మందిని ఇప్పుడు అగ్ని పరీక్ష అనే ఒక షో జరుగుతుంది. ఈ షోలో కూడా సేమ్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళ సర్వైవల్ ఏంది, వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, టాస్కులు ఎంత మంచిగా చేస్తున్నారు, జనాలను ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తము వాళ్ళతో చేపించడం జరుగుతుంది. వాళ్ళు మంచిగా ఎఫెక్టివ్గా చేసిన వాళ్ళని ఓటింగ్ ద్వారా ఒక 10 ఎపిసోడ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ 10 ఎపిసోడ్లలో ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళని బిగ్ బాస్ షోకు 5 నుంచి 8 మందిని తీసుకోవచ్చు, లేకపోతే 5 నుంచి 9 మందిని తీసుకోవచ్చు, లేకుంటే 3 నుంచి 5 మందిని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరెవరైతే బిగ్ బాస్లో మమ్మల్ని తీసుకొని బిగ్ బాస్ అని పాదయాత్రలు చేసినారో, ఏడ్చినారో, కన్నీళ్లు గార్చినారో, ధర్నాలు చేసినారో వాళ్ళకు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష లైక్ గ్రూప్ 3 దాంట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఫెయిర్ అవకాశం ఇచ్చారు. ఏదో వీళ్ళని తీసుకొని వచ్చినాం, వీళ్ళు బ్రతిమలా అన్నారు, వీళ్ళు ఏదో వీళ్ళు ఎక్కువ ఇంకా ఎందుకులే చెప్పడము, వీళ్ళు చాలా ఎక్కువ ఇది చేసినారు, వాళ్ళను అంటే పరేషాన్ చేసినారు, మమ్మల్ని తీసుకోండి అని వీళ్ళ టాలెంట్ ఏందో తెలుసుకోవడానికి వాళ్ళని తీసుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ఎవరైతే అంత ఎఫర్టివ్గా మమ్మల్ని బిగ్ బాస్లోకి తీసుకోండి, మాకు టాలెంట్ ఉంది, మేము ఇది చేస్తాం, మేము నడుచుకుంటూ వచ్చినాం, ధర్నాలు చేసినాం, ఏడ్చినాం, నవ్వినాం, ఇంకొకరి లెక్క మేము ప్రూవ్ చేసుకుంటామని ఎవరైతే ట్రై చేశారో వాళ్ళను మాత్రం ఈసారి మాత్రం బిగ్ బాస్కు ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకు. బట్ వాళ్ళు సెలెక్ట్ కాలేదు, అందుకనే వాళ్ళు ఎలిమినేట్ అయినారు. బిగ్ బాస్లో 3 జడ్జిలను పెట్టినారు ఇప్పుడు అగ్ని పరీక్ష షోకు. దాంట్లో యాంకర్గా శ్రీముఖిని పెట్టినారు. ఈ 3 ఎవరెవరైతే ఉన్నారో అభిజిత్ ఉంది, బిందు మాధవి ఉంది, అండ్ నవదీప్ ఎవరైతే ఆర్య సినిమాలో ఉన్నారు కదా ఆయన ఉన్నారు. అభిజిత్ బిగ్ బాస్ 4 సీజన్ విన్నరు, మీకు తెలుసు. బిందు మాధవి 8th విన్నరు. దాంట్లో అఖిల్ సార్థక్ వాళ్ళది నాకు తెలుసు కదా, పులిమేక కొట్లాట. అండ్ నవదీప్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన విషయమే, ఆర్య సినిమా ఎవరు మర్చిపోలేరు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ శ్వేత శెట్టి అనే ఆమె సెలెక్ట్ అయినారో ఆమె యూకేలో ఫిట్నెస్ చేస్తారు, యూకే నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు ఫోటో ఏదైతే కనపడుతుందో ఆమెను కూడా చూడండి మీరు. అండ్ వెనకాల లండన్ బ్రిడ్జ్ కూడా ఉంది, చూసేయండి. ఎవరైనా పాస్పోర్ట్ లేని వాళ్ళు చూడవచ్చు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ అంటే వీళ్ళని ఏ ఆధారంగా తీశారు, ఏం క్వశ్చన్లు అడిగారు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళకి పెట్టిన టాస్క్లు ఏంది అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, శ్వేత శెట్టి ఎవరైతే ఉన్నారో ఆమె ఫస్ట్. తర్వాత ప్రసన్న కుమార్ అని ఎవరైతే ఉన్నారో ఈయన చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఈయనకు ఫస్ట్ కాళ్ళు 2 ఉండేవి. బట్ ఒక యాక్సిడెంట్లో, ఒక భయంకరమైన యాక్సిడెంట్లో 12:45కు రాత్రిపూట ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఘోరంగా ఆ అన్న కాలు పోవడం జరిగింది. బట్ ఆ అన్న మంచి బాడీ బిల్డరు, ఫోటోగ్రాఫరు, మంచి అథ్లెటిక్ అండ్ మ్యారథాన్ దాంట్లో చాలా విన్నర్స్ ఉన్నారు. అండ్ లిమ్కాకు సంబంధించిన రికార్డ్స్లో ఆ అన్నకు చాలా ఉన్నాయి. సో ఆ అన్న పేరు సెకండ్గా కన్ఫర్మ్ అయినారు. అంటే 3 జడ్జీలకు నచ్చినప్పుడు వాళ్ళు గ్రీన్ కలర్ అది ఫ్లాగ్ చూపించినప్పుడు, జెండా చూపించినప్పుడు, లేకుంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ కలర్ది డైరెక్ట్ వాళ్ళు
అగ్ని పరీక్షకి వెళ్ళిపోతారు. ఇద్దరే ప్రెస్ చేసినారు, ఒకరు చేయకపోయినప్పుడు కూడా వాళ్ళని కొంచెం బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేయాలా లేదా అనేది నెక్స్ట్ టాస్క్లలో పెట్టి ఆ విధంగా చేస్తారు. ఒకటి వచ్చిన వాళ్ళని జస్ట్ వెయిట్ చేపిస్తారు. అట్లా ఎంతమంది వస్తారో వాళ్ళకు మళ్ళీ రౌండ్ షోలు పెడతారు అండ్ కొన్ని టాస్కులు పెడతారు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని పంపేయడం జరుగుతుంది. అసలుకు గ్రీన్ కలరే అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయని వాళ్ళకు 3 రెడ్లు పడతాయి అండ్ వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతారు. కొంతమందిని డైరెక్ట్గానే చెప్తారు, కొంతమందిని బుజ్జగిచ్చి పంపిస్తారు. ఈ విధంగా అభిజిత్ ఎక్కువ కొంచెం వాగ్వాదం జరిగింది చాలామందితో. అభిజిత్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్ తెలుసు కదా, ఆయన కొంచెం వాగ్వాదం చేసి బీభత్సం చేసి జనాల్ని కొంచెం హర్ట్ చేసినారని బయట జనాలు అనుకుంటున్నారు. మీకేమనిపిస్తుందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రసన్న కుమార్ అనే ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనకు ఆర్టిఫిషియల్ లెగ్, అదే ప్రోస్థెటిక్ లెగ్ అంటారు కదా, అది పెట్టుకున్నారో. అన్నకు ఒక లెగ్ లేదు, బట్ హీఈస్ మోర్ ఇన్స్పిరేషన్. ఆయన మాత్రం చాలామందికి ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక కాలు ఉన్నా లేకున్నా మనిషికి ఏదైనా చేయాలనే విల్లింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఆయనను చూసి మాత్రం 100% తెలుసుకోవచ్చు. నేను కూడా ఆ అన్న వీడియోలు చూశాను, నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారితో కూడా అన్న మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ నాకైతే మంచిగా నచ్చింది అండ్ నేను 100% అనుకుంటున్నాను ఆ అన్న బిగ్ బాస్ 9 సీజన్లో కనపడే అవకాశాలు చాలా ఎక్కువ, కనిపించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. అండ్ శ్రీయ ఎవరైతే ఉన్నారో 22 ఇయర్స్ అమ్మాయి ఈమె. సో ఈమె యంగెస్ట్ గర్ల్, ఈమె కూడా సెలెక్ట్ కావడం జరిగింది. సో దాని తర్వాత మెయిన్ మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయినారు, ఎందుకంటే ఒకరికి 2,78,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళను ఏ విధంగా సెలెక్ట్ చేసినారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఆమె పేరే అనుష రత్నము. రీసెంట్గా ఒక మూవీ ప్రమోషన్ కూడా ఆమె చేసింది. ఒక డైరెక్టర్ ఆమెతో కొంచెం మాట్లాడడం జరిగింది, అది చాలా ట్రెండ్ అయింది. ఆ మూవీ నేమ్ అంత మంచిగా ఉండదు మాట్లాడడానికి, కాబట్టి ఆ నేమ్ నేను మీతో చెప్పడం లేదు. అది చాలా కాంట్రవర్షియల్ అయింది. ఈమెకు 2,78,000 మంది ఉన్నారు. ఈమె ఏ రకంగా మళ్ళీ కామన్ మ్యాన్ అయిందో, మళ్ళీ ఏ రకంగా కామన్ మ్యాన్గా తీసుకున్నారనేది చాలామంది మాట్లాడుకున్నారు. కామన్ మ్యాన్ అంటే ఒక 10,000 కంటే తక్కువ మంది ఉంటారు అనే ఆలోచనలో అందరూ అనుకున్నారు. కామన్ మ్యాన్స్ అంటే అంతే కదా, 2 లక్షల మంది ఉన్నప్పుడు వాళ్ళు సెలబ్రిటీ అవుతారు. 2,78,000 ఉండి సినీ ఇవి చేసేటప్పుడు వాళ్ళు సెలబ్రిటీ కేటగిరీలో వస్తారని చాలామంది అనుకుంటున్నారు. మీరేమనుకున్నారు? ఎస్, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా. అండ్ దాని తర్వాత దివ్య నిఖిత అనేది వెజ్ ఫ్రైడ్ మోమోస్ అని ఏదైతే ఛానల్ ఉంటుందో, అమ్మాయిని రోడ్డు పైన చూస్తే కొడతారు, అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేస్తే కొడతారు, బట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు అనేది టాక్టికల్గా ఆమె ఒకటి అది డిస్క్రిప్షన్ పెట్టడం జరిగింది. సో అది మీరు చూడొచ్చు. ఆమె ఇన్స్టాగ్రామ్ టైటిల్ కొంచెం ఫన్గా ఉంది. సో ఆమెను కూడా సెలెక్ట్ చేసినారు. ఈమె కూడా 1,114,000 మంది ఫాలోవర్లు ఆమెకు ఉండడం జరిగింది. ఆమె కూడా సెలెక్ట్ కావడం జరిగింది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయిలలో చాలామంది, అబ్బాయిల కంటే ఈసారి అమ్మాయిలు చాలామంది అంటే చాలా ఫిట్నెస్గా ఉన్నారు. ఈసారి సెలబ్రిటీస్ కంటే వీళ్ళే సెలబ్రిటీస్ కంటే మంచిగా కనపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఫిట్నెస్ ట్రైనర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు కామన్ పీపుల్. ఈసారి కామన్ పీపుల్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈసారి రచ్చ రంబోలా జరిగే అవకాశాలు మరీ ముఖ్యంగా ఉన్నాయి. ఈసారి మనం మాట్లాడుకుందాము. 5వ పేరు డెమోన్ పవన్ అని ఏదైతే ఉందో, ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశాడు, యాక్టింగ్ చేశాడు అండ్ ఫిట్నెస్ కూడా చేశాడు. ఆయన కూడా సెలెక్ట్ కావడం జరిగింది. మంచి ఫిట్నెస్ మంచిగా ఉంటుంది, మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయనకు కూడా ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగానే ఫాలోవర్స్ ఉండడం జరిగింది. దాని తర్వాత దమ్ము శ్రీజ మోస్ట్ కాంట్రవర్షియల్. ఈమె ప్రతి దాంట్లో కాంట్రవర్షియల్ దాంట్లో అంతా ఈమె ఉండడం జరిగింది. దమ్ము శ్రీజ ఆమె పేరు. సో ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, 67,000 సంథింగ్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది ఆమెను ఎక్కువగా, ఆమె పేరు ఎక్కువ కాంట్రవర్షియల్లో మాత్రమే విని ఉంటారు. దాని తర్వాత మిస్ తెలంగాణ కల్కి అని ఎవరైతే ఉన్నారో, సో ఈమె మిస్ తెలంగాణకు సంబంధించిన పోటీలలో రన్నరప్గా ఈమె నిలబడడం జరిగింది. కొంచెం అటు ఇటు మాటలు కొంచెం అటు ఇటు అవుతుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అంత ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకా నేర్చుకున్నట్టు కదా, జస్ట్ నేను మీతో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టే మాట్లాడడం జరుగుతుంది. ఎస్, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, సో ఈమె రన్నరప్గా రావడం జరిగింది అండ్ ఆమెకు సంబంధించిన ఫోటో మీరు చూసే ఉంటారు.
తెలిస్తే మీరు కామెంట్ చేయండి. దాని తర్వాత మనం లాయర్ ప్రశాంత్ అని ఉన్నారు. ఈ లాయర్ ప్రశాంత్ విషయంలో బిగ్ బాస్ టీమ్ అగ్ని పరీక్ష వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లాయర్ని తీసుకుంటే జడ్జి నాన్న నుంచి తేవాలని వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు అని ఒక సైడ్ వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రాబ్లం చెప్తుంటే, ఇంకొక సైడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఇది కొంచెం సీరియస్ విషయమే, జడ్జి లాయర్ ఉంటే పక్కన ముద్దాయి ఎవరు ఉంటారో ఎవరో ఒకరు ఉండాలి కదా అని ఇంకా జనాలు ఆలోచిస్తున్నారు. ఓకే, సో దీనికోసం ఈయన సెలెక్ట్ అయినాడు. కానీ ఈయన యా లాయరు, ఈయన పేరు ప్రశాంత్ అని వస్తుంది. కానీ ఈయన హైకోర్టు లాయరా, సుప్రీంకోర్టు లాయరా, లేకుంటే హైదరాబాద్ లాయరా, ఆదిలాబాద్ లాయరా అనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. దానికి కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా రావాలి. ఆయన ఫోటో లేదు కాబట్టి ఫోటో వచ్చిన తర్వాత మీకు దీంట్లో ఫ్రెష్గా పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ మీరు డెఫినెట్గా ఒకవేళ మీకు ఎవరైనా అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. జడ్జిలు కాదు, ఈ మనిషి ఫోటో తెలిసింటే కామెంట్ చేయండి. ఓకే, దాని తర్వాత దలియా అనే ఆమె ఉంది. ఆమె ఫిట్నెస్ కోచ్. అసలు చూడండి మంచిగా, అంటే మంచి మంచి ఫిట్నెస్తో ఉన్నారు. చాలామంది ఈసారి వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి ఫిట్నెస్, అందరూ ఫిట్నెస్తో వస్తే ఈమె ఫిట్నెస్ కోచ్నే తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో, అసలు మొత్తం వీళ్ళు జిమ్ చేస్తట్టున్నారు. వచ్చిన వాళ్ళందరూ టాస్కులు ఆడతారో, లేకుంటే వీళ్ళు జిమ్ చేసి బోన్ చేసి పండుకొని నిద్రపోతారో, డైట్ పాటిస్తారో, లేకుంటే ఆవేశంలో జిమ్ చేసిన ఆవేశాలలో వీళ్ళు కొట్లాడతారో, ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అసలు చూడాలా. ఎందుకంటే జిమ్ చేసిన వాళ్ళకి ఐడియల్లీ కొంచెం కోపాలు తాపాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, అంతే కదా. జిమ్ చేసిన వెంటనే మనిషికి కొంచెం టెంపర్ అనేది పెరిగిపోతుంది, అది ఎవరికైనా అంతే. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇంతమందిని తీసుకొచ్చినారు, అందరి జిమ్కి సంబంధించిన వాళ్ళే. సో ఇప్పుడు వచ్చిన ఫీమేల్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జిమ్కి సంబంధించిన వాళ్ళే వచ్చినారు. కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనము చూడాలి. ఓకే, ఫర్దర్గా చూడాలి. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో మాస్క్ మ్యాన్ అంట, ఈయన మాస్క్ తీయడు. మీరు ₹1,00,000 ఇచ్చినా ఆయన మాస్క్ తీయడంట. ఏదో ఇంకా లాస్ట్ జడ్జిలందరూ ఆయన బ్రతిమలాడి, అయ్యా నువ్వు మాస్క్ తీయా, నీ ముఖం తెలియాలా, అసలు నీ ఆధార్ కార్డుకు నువ్వు పెట్టుకునే మాస్క్కు సంబంధం లేదంటే ఆయన ఏదో కరుణించి కొంచెం అట్లా ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుపు దిగలేక అట్లా పటక్కన తీసి పటక్కన పెట్టేసినాడు. బట్ ఈయన టాస్కులు మంచిగా ఆడుతున్నాడు, అందరికంటే చాలా క్లెవర్గా ఉన్నాడు, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈయన పేరు మాస్క్ మ్యాన్ అంటారు, కానీ ఈయన పేరు ఉదయ్. ఓకే, ఉదయ్. ఆయనది కూడా కొంచెం ఫోటో లేదు. ఫోటో పేర్లు ఇన్స్టాగ్రామ్లో అర్ధగంట సేపు సెర్చ్ చేసినా కానీ ఈయన దొరకలే. మళ్ళీ ఎట్ట పట్టినారు ఈయన మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు మంచిగానే పట్టినారు, కరెక్ట్గానే కనుక్కున్నారు. ఎందుకంటే మాస్క్ వేసుకొని చాలా మంది ఉన్నారు బట్ స్టిల్ ఈయన మాత్రం మంచి టాలెంటెడ్ అంట, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అనే వార్తలు మంచిగా వచ్చినాయి. ఓకే, దాని తర్వాత పవన్ కళ్యాణ్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఉన్న అభిమానులు అంతా ఇంత కాదు. ఆ అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో ఆయన పేరుతో కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు. ఈయన ఆర్మీకి సంబంధించిన ఒక జవాను, ఈయన పేరు పవన్ కళ్యాణ్. సో ఈయన కూడా సెలెక్ట్ అయినారు. బట్ అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి పేరు కొడితే చాలామంది అదే పేరుతో పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈయనను కనుక్కోవడం కొంచెం కష్టమైంది. ఆర్మీకి సంబంధించిన జవాన్ అయినా ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే షోకి కూడా కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చిన, ఒక ఆర్మీ వాళ్ళు వచ్చిన, నిజంగా డెఫినెట్గా ఈ షో బిగ్ బాస్ షో అనేది ఏదైతే ఉందో అది కొంచెం ఒక లెవెల్కు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకేమనిపిస్తుందో ప్లీజ్ మర్చిపోకుండా మాత్రం మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాని తర్వాత మర్యాద మనీష్ అని ఎవరైతే ఉన్నారో ఈయన నేను ఇంటికాడ పోయి కనుక్కున్నా, అన్నా ఇది కొంచెం అకౌంట్ కొంచెం పబ్లిక్ చేసేయన్నా, నువ్వు ప్రైవేట్ పెట్టుకున్నావు, పబ్లిక్ చేసే నీ ఫోటో కావాలంటే ఆయన కనికరించి అకౌంట్ను పబ్లిక్ చేసినాడు. కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. ఇది నేను ఆయన ఫోటో ఏదైతే ఉందో మీరు అది చూస్తున్నారు. ఈయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అంట. అసలు ఈయన బిజినెస్ చేసుకోకుండా దీంట్లోకి ఎందుకు వచ్చినాడు? బిగ్ బాస్లో ఏమైనా బిజినెస్ పెడతాడా, లేకుంటే బిజినెస్కు సంబంధించిన ఐడియాలు చెప్తాడా, లేకుంటే బిగ్ బాస్ని బిజినెస్గా మారుస్తాడా అనేది ఇప్పుడు మనం ఈయన వచ్చిన తర్వాత చూడాలి. బట్ చూడడానికి అండ్ ఆయన చేసిన కొన్ని వీడియోలు మాత్రం చాలా డీసెంట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అండ్ మంచి టాలెంటెడ్గానే మాత్రం చూడడానికి మాత్రం అనిపిస్తున్నారు. చూడాలి. కామన్ మ్యాన్లు అంటే ఏం లేదు, నువ్వు కావాలా సక్సెస్ కావాలనే లేదు, బట్ జస్ట్ దానికోసం కూడా మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత ప్రియా శెట్టి ఎవరైతే ఉన్నారో, సో ఆమె కూడా ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా సెలెక్ట్ అయ్యారు దీనికి. అండ్ లాస్ట్ షాకిబ్ అని ఒక అన్న సెలెక్ట్ అయినాడు. అండ్ అన్న గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇది బిగ్ బాస్కు సంబంధించి అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన వాళ్ళ 15 మంది లిస్టు. దీంట్లో మీకు సంబంధించిన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరున్నారు, అండ్ దీంట్లో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారని మీరు అనుకున్నారు, అండ్ దీంట్లో నిజంగా బిగ్ బాస్ 9కు ఎవరు సెలెక్ట్ అయితే ఒక బిగ్ బాస్కు సంబంధించిన
9th షో ఏదైతే ఉందో, అంటే 8th షో కొంచెం ఫ్లాప్ అయింది కదా, అంటే 6th ఫ్లాప్ అయింది, 3rd కూడా ఫ్లాప్ అయింది, 8th కూడా కొంచెం అటు ఇటుగా ఫ్లాప్ అయింది. కాబట్టి ఈ 9th షోలో కొంచెం ఎవరి వల్ల ఈ షో అనేది కొంచెం హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్కు సంబంధించి కొంచెం ఫన్గా మాట్లాడినాను, ఫన్గా చెప్పినాను, ఎవరేం పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే ఏదో అంతంగా ఏదో మనం సీరియస్గా ఉండేది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, కొంచెం క్యాజువల్గానే మాట్లాడుకుందాము. అండ్ లైవ్లు కూడా బిగ్ బాస్కు సంబంధించిన లైవ్స్ కూడా ఉంటాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు బిగ్ బాస్కు ఈ టైం కామన్ మ్యాన్గా సెలెక్ట్ కాకపోతే డోంట్ వరీ, నెక్స్ట్ టైం మీరు ఇంకా బెటర్గా ట్రై చేయండి. 101% మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.